విక్టరీ వెంకటేష్ కామెడీ జోనర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వస్తే తిరుగులేని విజయాన్ని సాధిస్తారు అని నిరూపించుకున్నారు సంక్రాంతికి వస్తున్న మూవీతో. అంతేకాదు గతంలో కూడా ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ప్రేమించుకుందారా, కలిసి ఉందారా వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు అతని ఖాతాలో ఉన్నాయి. ఏంటంటే ఆయన ఎంటర్టైన్మెంట్లో వచ్చారంటే అతనికి తిరుగులేదు అనేది డైరెక్టర్ అనిల్ రావిపూడికి బలమైన నమ్మకం అనమాట. ఒక ఇంటర్వ్యూలో కూడా అది చెప్పారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో వెంకటేష్ గారు వచ్చారంటే ఒక వైట్ ఎలిఫెంట్ లాగా అయిపోతారు. వసూలు వర్షం కురిపిస్తుంది అని. అందుకేనేమో అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ చిరంజీవితో చేస్తున్న విషయం తెలిసిందే కదా! అందులో కూడా వెంకటేష్ స్పెషల్ అపియరెన్స్ క్యామియోగా చేస్తున్నారు. అంటే ఎంత మాసు, ఎంత ఎలిమెంట్స్ ఉన్న కామెడీకి ఉన్న బలం తిరుగులేనిదనమాట. సంక్రాంతికి వస్తున్న 300,00,00,000 పైనే వసూలు చేసి అది నిరూపించింది. అంతేకాదు అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన 'భగవంత్ కేసరి' కలెక్షన్స్ కూడా ఆ ఎఫ్3 కలెక్షన్స్‌ని మించిపోలేదనమాట. అంటే కామెడీ అంటే ఇప్పుడు కామెడీ సినిమాల్లో పెద్ద అగ్ర హీరోల్లో వెంకటేష్ చాలా బలంగా ఉన్నారనమాట. మిగిలిన వాళ్ళు అంత కామెడీ చేస్తున్న అంత సక్సెస్ అవ్వట్లేదు బాగా చేస్తున్నప్పటికీ. వెంకటేష్ మాత్రం అందులో మంచి విజయ పరంపర కొనసాగుతున్నారు. సో, అందువల్లే ఇటు చిరంజీవి సినిమాలోనూ క్యామియోగా ఉన్నారు. అటు బాలకృష్ణ కూడా మేబీ 'గోపీచంద్ మలినేని' డైరెక్షన్‌లో సినిమా వస్తుంది. అందులో కూడా వెంకటేష్ క్యామియో చేస్తున్నారని ఇటీవల అనౌన్స్ చేశారు. సో, అందరూ అంటే బాగా మంచి వసూలు రాబట్టుకోవడం కోసం ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందరూ చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా వెంకటేష్ కామెడీ ఎందుకంటే మల్టీ స్టారర్ మూవీస్ వెంకటేష్ చేయడంలో దిట్ట. తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలతో కూడా చేసిన ఘనత వెంకటేష్‌కి దక్కింది. సో, ఇప్పుడు సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ వంటి వాళ్ళతో కూడా చేస్తూ తన యొక్క పవర్‌ని నిరూపించుకుంటున్నారు. సో, అందువల్ల ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలోనూ వెంకటేష్ మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి తెలుగు తెర మీదకొస్తున్నారు. అలరించబోతున్నారు. ఇప్పుడు బాలకృష్ణతో కూడా ఆహ్, స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అది విక్టరీ వెంకటేష్ యొక్క కెపాసిటీ అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అదేవిధంగా ఆయన ఎంచుకున్న ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యామిలీ జోనర్ కూడా అంత బలంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.